పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఫైబర్ నెట్లో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంటే ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి లీగల్ నోటీసులు కూడా అందాయి. ఆయన తీసినటువంటి వ్యూహం సినిమా థియేటర్లో అట్టర్ ఫ్లాప్ అయినా కానీ ఫైబర్ నెట్లో వదిలి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కాజేశారనేది ప్రధానమైనటువంటి అభియోగం. అసలు ఏం జరిగింది, లీగల్ నోటీసులు ఇచ్చేదాకా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు, అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. ఫైబర్ నెట్ అంటే అప్పట్లో ఏదో 140 రూపాయలకి 150 రూపాయలకి 3 సేవలు, కేబుల్ టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్, ఈ 3 కూడా ఒకే బాక్స్తో మేము సర్వీస్ చేస్తామంటూ ఏపీ ఫైబర్ స్టార్ట్ అయింది. మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఏపీ ఫైబర్కి సంబంధించినటువంటి డబ్బులు 2 కోట్ల రూపాయలు పైగా అగ్రిమెంట్ చేసుకుని దాదాపు 1,15,00,000 రూపాయల వరకు రామ్ గోపాల్ వర్మ గారి అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. అంటే ఆయన అకౌంట్ మీన్స్ ఆయనకు సంబంధించినటువంటి ఒక కంపెనీ అకౌంట్లోకి వెళ్ళినాయి. ఆయన తీసినటువంటి ఒక సినిమాని ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నానికి ప్రజాధనాన్ని అప్పటి ప్రభుత్వం చెల్లించింది అనేది ప్రధానమైన అభియోగం. ఏంటి, దీన్ని ఏ విధంగా చూడాలి? దీన్ని 2 రకాలుగా చూడాలి సార్. ఒకటి, ప్రజల్ని మభ్యపెట్టే ఆలోచనలో భాగం. రెండోది, తను అనుకున్న వాళ్ళకి ప్రజల సొమ్ముని అప్పలంగా కట్టబెట్టేటటువంటి ఒక అవినీతి పర్వం. ఈ 2 చూడాలి యాక్చువల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్, గవర్నమెంట్కి సంబంధించిన ఏపీ ఫైబర్ నెట్ రామ్ గోపాల్ వర్మ దగ్గర సినిమా ఎందుకు కొనాలి? అది కూడా ఒక కాంట్రవర్సీ, జాతీయ సందేశం ఇచ్చే సినిమా. అది ఏదన్నా గాన అది మనకు అనుకున్నట్టు ఈ స్వతంత్ర సమరయోధులు స్ఫూర్తిదాయకంగా ఉండే సినిమానా? కాదు. ఒక విచక్షణ లేని మనిషి, వాల్యూస్ ఎప్పుడో తిలోదకాలు వదిలేసినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని చూసినప్పుడే మానవుల్లో ఎలాగ కూడా ఉంటారా, సిగ్గు మానం అన్నీ వదిలేసి అని అనుకునేటటువంటి ఒక రోల్ మోడల్ ఆయన చేసిన సినిమాని, అది కూడా గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ, ప్రజల సొమ్ముని అంటే 2 కోట్ల చిల్లర అగ్రిమెంట్ చేసి దాంట్లో 1,11,00,000 రిలీజ్ చేసేసి, ఆ తర్వాత దీన్ని తీసుకొచ్చి ఆ ఫైబర్ నెట్లో వేసి జనాలకి ఇష్టం ఉండే లేకపోయినా పదే దాన్ని వేసి జనాల్ని మళ్ళా మభ్యపెట్టాలని చేసినటువంటి ఒక ఆలోచన. దీన్ని ఎలా చూడాలంటే ఇంకా వాళ్ళ కల్చర్లో భాగంగా చూడాలి దీన్ని. ఇప్పుడు జనాల మోసం చేయడం. ఇప్పుడు ఈ సినిమాని ఎలక్షన్స్కి ముందర జనాల మీద, అది కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఒక ఫైబర్ నెట్లో దాన్ని ప్రసారం చేసినారంటేనే దీని వెనకాల ఉన్న అర్థం ఏంటి, దీంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ఎవరు అన్నది ప్రజలకు అందరికీ క్లియర్గా పొలిటికల్ మోటివ్ ఎక్కువ ఉందంటారు. 100% సార్. లేకపోతే వ్యూహం అనే సినిమా క్లియర్గా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ హేళన చేస్తూ వాళ్ళని ఒక విలన్గా చిత్రిస్తూ తీసినటువంటి సినిమా. ఆ సినిమాని ఎలక్షన్ ముందర జనాల మీద రుద్దాల్సిన అవసరం ఏంటి? మేము పథకాలు ఇచ్చేసినాము, మాకు ప్రోగ్రెస్ కార్డులు పంచినారు అంటే ఇంత డబ్బులు ఇచ్చినాము, లక్షలు ఇచ్చినాము అని చెప్పేసి, గడపకి అని చెప్పేసి అందరూ మాతోనే ఉండారు, వైనాట్ 175 అన్న ఆలోచన ఉన్నటువంటి సమయంలో ఒక కాంట్రవర్షియల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి, అది కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఫైబర్ నెట్లో మళ్ళా జనాల మీద రుద్దడానికి చేసినటువంటి ప్రయత్నం యాక్చువల్గా. సో అప్పుడేంటి, కళ్ళు మూసుకుపోయి మళ్ళీ మనమే వచ్చేస్తాం, 30 సంవత్సరాలు మనమే ఉంటాము, ఎవరు వస్తారులే అనే ఒక ఉద్దేశంతో. అదే సార్, ఇప్పుడు ప్రజలు జీవితాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరిని గ్రాంటెడ్గా తీసుకోకూడదు యాక్చువల్గా. అల్టిమేట్గా న్యాయ నిర్ణేతలు వచ్చే ప్రజలు, వాళ్ళు ఎలా చేస్తే అలా రాత్రికి రాత్రే తలరాత్రి మారిపోయేటటువంటి సిచ్యువేషన్. దీన్ని ఒక రాజకీయ అజ్ఞానంగా చూడాలా, ఒక ఏంటంటే దురహంకారంగా చూడాలా, ఒక అణచవేసే ధోరణి చూడాలా, ఒక రాజరిక ధోరణిగా చూడాలా, ఇలాంటివి. ఇప్పుడు లీగల్ నోటీసులు ఇచ్చారు. కొత్త చైర్మన్ జీవీ రెడ్డి గారు ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత చాలా రోజుకు ఒక విషయం చెప్తారు. 2 కోట్ల రూపాయలకి అగ్రిమెంట్ జరిగింది, 2,15,00,000 రూపాయలకి అగ్రిమెంట్ జరిగింది, 1,14,00,000 రూపాయలు చిల్లర అమౌంట్ రిలీజ్ చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ వీడియోని పెడితే దానిలో వచ్చినటువంటి వ్యూస్ 1,853, అంటే 11,000 రూపాయలు ఒక్కొక్క వ్యూస్ చెల్లించినట్టుగా, ప్రభుత్వ ధనాన్ని చెల్లించినట్టుగా నిర్ధారించారు. ఇప్పుడు లీగల్ నోటీస్ ఇచ్చారు. లీగల్ నోటీస్ ద్వారా ఏం జరుగుతుంది? ఎందుకంటే మొన్న మనం చూసాం రాంగోపాల్లో, నేను ఎక్కడికి పోలే, ఇక్కడే ఉన్నాను, ఎవరు రాలే నా ఇంటికి, పోలీసులు రాలేదు, ఎవరు రాలేదు, నన్ను ఎవరు అడగని కూడా అడగలేదని చెప్పి ఆయన మీడియా ముందరకు వచ్చి ఆయన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఎక్స్లో ఇప్పటికీ అలాంటి కోతలే కూస్తూ కనిపిస్తున్నారు ఆయన ప్రతి అంశం మీద. తెలంగాణలో జరిగిన దానికి ఆంధ్రాకి రిలేట్ చేస్తారు, ఇంకో చోట జరిగిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఆంధ్రాకి రిలేట్ చేస్తారు. ఇప్పుడు ఈ లీగల్ నోటీస్ అనేది ఎందుకు 4 గీసుకోవడానికి పనికి వస్తాయా, లేదంటే నిజంగానే ఏమైనా రిజల్ట్ ఉంటుందా? సార్, ఇప్పుడు పల్లెటూరులో ఒక సామెత చెప్తారు, ఏంటంటే ఇడిచిపెట్టేసినోడు ఈదికి పెద్ద అనేసి. అంటే అది పల్లెటూరులో మనకు జనరల్గా చెప్తుంటారు అనమాట. ఇప్పుడు ఆ పరిస్థితి అంతా ఆ విధంగా తయారైపోయింది. ఇప్పుడు ఈది పెద్ద ఎవరు? ఇప్పుడు ఈది పెద్ద ఇంక ఇప్పుడు వీళ్ళే. ఇప్పుడు అంటే చట్టం అంటే ఒక గౌరవం లేదు,
గౌరవం, అసలు భయం పూర్తిగా లేదు. భయం సంగతి పక్కన పెట్టండి, అసలు గౌరవం లేదు. దానికే అబాయిడ్ అయి ఉండాలన్నటువంటి ఒక క్యారెక్టరు లేదు. అంతా ఇడిచిపెట్టేసి లెక్కనగా చూడాలి మనం ఇంకా. సో ఈ క్రమంలో వచ్చినటువంటి దాంట్లో ఇది ఒక భాగంగా చూడాలి మనం ఇప్పుడు. సో అలాగని చెప్పేసి ఏమి చేసినా నడిచిపోతుంది అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. బహుశా కూటమి ప్రభుత్వం కొంచెం ఏంటంటే వీళ్ళు ఒక రవ్వ ఆలోచించిపోయే రకం కాబట్టి కొంచెం నెత్తనడకన పరిస్థితులు నడుస్తున్నప్పటికీ అదే అసలు పాయింట్ ఏంటంటే యాక్షన్ కనిపించట్లేదు కదా. అందరూ ఏమనుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు ఆవేశంగా మాట్లాడింది ఏంటి, ఇంత అవాకులు చవాకులు వెళ్తుంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. ఇంకోవైపు నుంచి చూస్తే ఆయన డైరెక్ట్గా టీవీల ముందరకు వచ్చి సవాల్ విసురుతున్నాడు, నన్ను ఎవరు పట్టుకోలేదు, దమ్ముంటే పట్టుకొని చూద్దామని చెప్పి అంటున్నాడు ఆయన. వీళ్ళేమో ఇంకా లీగల్ ప్రాసెస్ ఇవి అవి అంటున్నారు. అసలు నిజంగా నేరం జరిగితే పట్టుకోవడం ఇంత కష్టమా సార్? ఇప్పుడు కోర్టులు ఉంటాయి సార్ మధ్యలో. ఇప్పుడు దేనికైనా సరే మనం చూస్తూ ఉన్నాం, వేరే వేరే కేసుల్లో కూడా చూస్తున్నాం. సో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఎవరికన్నా ఒక నోటీసులు ఇస్తుంది, దానికి సమాధానం చెప్పకపోతే ఆ తర్వాత తీసుకొచ్చి జైల్లో పెడుతుంది. కొన్ని సందర్భాల్లో కోర్టులను ఆశ్రయించి బెయిల్స్ తెచ్చుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మీరు రీసెంట్ కేసులో కూడా మీరు చూసినారంటే సజ్జల భార్గవ్ గారి కేసు కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే ఆయన లోకల్ హైకోర్టులో తేల్చుకోమని చెప్పినారు. ఒక 2 వారాల గడువు ఇచ్చినారు. సో ఈ విధంగా చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగులను పెట్టుకొని బెయిల్స్ తెచ్చుకోవడము, ఆ విధంగా ఇది జరుగుతూ ఉంటాయి. అట్టని చెప్పేసి ఇప్పుడు లా వచ్చేసి అంత అమికబుల్గా ఇలా దృష్టిలో ఇలా ఉంటుందనేసి మనం అనుకునేదానికి అవకాశం లేదు. బట్ ఇట్ టేక్స్ సమ్ టైం. ఫైల్స్ కూడా మిస్సింగ్ అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులో నోటీసులు ఇచ్చిన దానిలో మొదటి ముద్దాయిలుగా మనం చూస్తే కనుక అంతకు ముందర ఉన్నటువంటి ఫైబర్ గ్రిడ్ టీం వాళ్ళకు కూడా వార్నింగ్లు ఇచ్చారు క్లియర్గా. వాళ్ళ విషయంలో కూడా ఇక్కడ ఇందులో మెన్షన్ చేశారు. అంటే 1, 2, 3, 4, 5 అని చెప్పిన 5గురిని పెట్టి ఇచ్చారనమాట. ఉయ్యూరు గుణ శశాంక్ రెడ్డి, ఈయన వైఎస్ఆర్సీపీ సెంటర్లో పనిచేస్తారంట. వైఎస్ఆర్సీపీ సెంటర్ దీనికి సంబంధించిన ఆయన ఆ గుణ శశాంక్ రెడ్డి ఫస్ట్ నంబర్ 1. నంబర్ 2 మద్దిరాల మధుసూదన్ రెడ్డి, ఈయన ఎక్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఫైబర్ నెట్కి. సో అంటే వీళ్ళందరూ తర్వాత నెక్స్ట్ నంబర్స్ చూస్తే కనుక మనం రవి శంకర్ వర్మ, ఈయన ఆర్జీవీ గ్రూప్కి సంబంధించిన పార్ట్నరు. తర్వాత రాంగోపాల్ వర్మ, ఆయన కూడా ఆర్జీవీ ఆర్వీ గ్రూప్ దాని పార్ట్నరు. అలానే ఆర్జీవీ ఆర్వీ గ్రూప్ అనే కంపెనీకి కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ప్రకారం చూస్తే కూడా ఈ శశాంక్ రెడ్డి అనే ఆయన్ని టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. అధికారులు నంబర్ 2 ఇప్పుడు అధికారులు వీళ్ళందరికీ వీళ్ళకి ఉండేటువంటి సీరియస్నెస్ సివియారిటీతో పోల్చి చూస్తే రాంగోపాల్ వర్మను కూడా అదే స్థాయిలో ట్రీట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఓన్లీ కంటెంట్ క్రియేట్ చేశాడు, అమ్మేసుకున్నాడు, ఆయన పని అయిపోయింది. అది వ్యూస్ రాకపోతే నాకు సంబంధం లేదు కాబట్టి దానికి నేనేం చేస్తాను అనేటువంటి పరిస్థితి ఉంటుందా? అసలు ఇందులో కొన్ని పాయింట్స్ ఈ లీగల్ నోటీసులు ఏం మెన్షన్ చేశారంటే టెక్నికల్ కమిటీ కానీ కంటెంట్ కమిటీ కానీ వీళ్ళ కమిటీ అప్రూవల్ లేకుండానే దీన్ని అంటగట్టారు. ఫైల్ ప్రొసీజర్ లేదంటున్నారు, ఫైల్స్ మిస్సింగ్ అంటున్నారు. లీగల్ నోటీస్ ఇచ్చారు, మిస్ అయిన ఫైల్స్ని ఎలా తీసుకొస్తారు, ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు? మళ్ళీ ఇది ఓన్లీ మీడియా స్టంట్ కేసుగా మిగిలిపోతుందా? ఇప్పుడు ఫైల్స్ మిస్ అయినప్పటికీ సార్ డబ్బులైతే చేతులు మారింది. అది గట్టి పాయింట్ లాకి. దేని కారణంగా ఇచ్చినారు? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక వ్యూకి 11,000 ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అలా ఇచ్చినారు అని అంటేనే దాని వెనకాల ఉన్న మోటివ్ ఏంటో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలరు. ఆ పాయింట్ దగ్గర నుంచి లాగినారంటే మొత్తం బయటపడుతుంది. ఇప్పుడు దీన్ని లంచం కిందనే చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆ సినిమాని ఇచ్చినామని చెప్పినప్పటికీ దాన్ని బేస్ తీసుకొని లంచం ఇచ్చినట్టు లంచం పుచ్చుకున్నట్టుగా కూడా చూడొచ్చు దీన్ని. అంటే ఒక వ్యూకి 14,000 ఇవ్వాల్సినటువంటి ఆస్కార్ కంటెంట్ ఏం కాదు కదా సార్. అది ఆస్కార్ కంటెంట్ కూడా ఇవ్వరు కదా. ఫైల్స్ మిస్సింగ్ లో కూడా అది కూడా క్రిమినల్ కేసు కిందకి వస్తుంది. విజయసాయి రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పని ఒక మాట వస్తుంది. కొంతమంది ఎంప్లాయీస్ నుంచి ఆయన ఫైల్స్ తెప్పించారని వస్తుంది. వీటన్నిటిపైన ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి అవకాశం విచారణ చేస్తారు సార్. ఖచ్చితంగా విచారణ చేసినారంటే అన్ని బయట వస్తాయి. యాక్చువల్గా ఇప్పుడు కొంతమంది ఏదో అబ్స్కాండింగ్లో కూడా ఉన్నారు దానికి సంబంధించిన వాళ్ళు. బట్ ఎంతో కొంతమంది దొరకతారు దానికి సంబంధం ఉన్న వ్యక్తులు. వాళ్ళని విచారణ చేసినట్టే ఖచ్చితంగా బయటపడతాయి సార్. అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు ఏంటంటే ఇంతకు ముందర ప్రభుత్వ పాలనలో ఇప్పుడు ప్రభుత్వ పాలనలో జరుగుతున్నటువంటి ఈ లాకు సంబంధించిన విషయాలు జనాలు చూసినప్పుడు స్వతహాగానే కొంచెం ఆవేశంగా ఉన్నారు కాబట్టి ఇంతకు ముందర ఏంటి చర్యలు తీసుకోలేదేంటి అని ఒక అనిపిస్తుంది. ఇప్పుడు ఇంత ముందర ఏంటంటే టకటక నంద్యాల పోయినారు, చంద్రబాబు నాయుడు గారిని బండ్లు ఎక్కించుకున్నారు, లోపల వేసేసినారు, 5 గంటలు తీసుకొని వేసేసినారు. సో ఈ విధంగా వాళ్ళు ఇప్పుడు తలుచుకుంటూ లోపల వేసేసేవాళ్ళు. అంటే వాళ్ళు అంత అగ్రెసివ్గా చేసినప్పుడు మీరు ఎందుకు చేయట్లేదు
అంటే ఎక్కడో కంపారిజన్ వస్తుంది అని కంపారిజన్ వచ్చినప్పుడు కొంచెం అసంతృప్తి కూడా ఉంటుంది కదా, కొంచెం ఈ విధంగా ఇబ్బంది పడ్డప్పుడు ఇప్పుడు వాళ్ళు సాక్ష్యాలతో దొరికినప్పుడు మీరు ఎందుకు అలసత్వం చేస్తున్నారని. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఎన్డీఏలో కూడా భాగంగా ఉంది. సో వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సిన ఇది ఉంటుంది. సో ఏది కూడా ఏంటంటే ఇప్పుడు సినిమాలో మన చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టు ఆ ధోరణిలోనే దీన్ని చూడాలి సార్ ఖచ్చితంగా. అంటే అదిగోకంటే వచ్చి కూడా 6 నెలలు అయిపోయింది కదా, అంటే ఇంకేం 2-3 సంవత్సరాలు అయిపోయి తర్వాత కూడా వీళ్ళకి ఏం కాలేదని అంటే అప్పుడు మనం కొంచెం శంకించవచ్చు వీళ్ళని కూడా. వీళ్ళేదో మీడియా స్టంట్ లాగా చేసినారు, అదేదో కొంచెం ఎంగేజ్ చేయడానికి చేసినారు అనుకోవచ్చు. కానీ 6 నెలలే కదా సార్ అయినాయి. వీటిలో ఈ ప్రూఫ్ కలెక్షన్ తర్వాత వాళ్ళని విచారణ చేయడం ఇదంతా టైం పడుతుంది కదా. సో ఆ రకంగా దీన్ని చూడొచ్చు. కానీ ఎవరు తప్పించుకుంటారని మాత్రం మనం అనుకునే దానికి అవకాశం లేదు. నాకు తెలిసి కూడా కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళని వదులుతారనేసి అనుకునే దానికి అవకాశం కూడా లేదు సార్. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది లీగల్ నోటీస్ వరకు వెళ్ళింది. ఫైబర్ నెట్కి సంబంధించి వ్యూహం సినిమాని అమ్మడం లేదా కాపీ రైట్స్ ఇచ్చేటువంటి క్రమంలో జరిగినటువంటి చెల్లింపులన్నీ కూడా చట్టబద్ధంగా లేవు, హేతుబద్ధంగా లేవు. అలానే అనేక అవకతవకలు కూడా ఇందులో ఉన్నాయనేటువంటి ఆరోపణలు వస్తుంది. దానికి సంబంధితమైనటువంటి వ్యక్తులు 5గురికి నోటీసులు వెళ్ళి, ఇంక్లూడింగ్ 1 కంపెనీ అంటే రాంగోపాల్ వర్మకి సంబంధించినటువంటి ఆర్వి గ్రూప్ కంపెనీకి కూడా నోటీసులు ఇచ్చారు. అతి త్వరలోనే దీనిపైన సమగ్రమైన విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆధారాలు ఉంటే కనుక దోషులను ఎవరిని కూడా వదిలిపెట్టే ఛాన్సెస్ లేవని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.